ప్రకాశం జిల్లాలో 2 కీలక కేసుల విచారణ జరగనుంది. కూటమి నేతల ఫోటోల మార్పింగ్ కేసులో వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. ఒంగోలు రూరల్ పోలీసులు వర్మను ప్రశ్నించనున్నారు. మరోవైపు రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్గా పనిచేసిన డాక్టర్ ప్రభావతిని ఒంగోలు ఎస్పీ ప్రశ్నించనున్నారు. ఇవాళ ప్రకాశం జిల్లాలో 2 కీలక కేసుల విచారణ జరగనుంది. ఇక ఈ కేసుల విచారణకు సంబంధించి పూర్తి సమాచారం ఒంగోలు నుంచి మా ప్రతినిధి వెంకట్రావు లైవ్ లో అందిస్తారు. వెంకట్రావు, యామిని గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి నేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఫోటోలను మార్పింగ్ చేసి ఎక్స్లో పోస్ట్ చేసిన కేసులో ఈరోజు మరి కాసేపట్లో రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్కి రానున్నారు. హైదరాబాద్ నుంచి ఆయన ఉదయం బయలుదేరారు. ప్రకాశం జిల్లాకి చేరుకున్నట్టుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో మరో 30 నిమిషాల్లోనే ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్కి ఆయన రామ్ గోపాల్ వర్మ రాబోతున్నారు. రామ్ గోపాల్ వర్మని ఏదైతే ఎక్స్లో ప్రతిపక్ష పార్టీ నేతలుగా ఉన్న వారి ఫోటోలను అసభ్యకరంగా పోస్ట్ చేయడం మీద రూరల్ సిఐ శ్రీకాంత్ ప్రశ్నించబోతున్నారు. దీంతో పాటు ఫైబర్ నెట్ నుంచి 2 కోట్ల వ్యూహం సినిమాకి బడ్జెట్ కేటాయించడాన్ని కూడా విచారించబోతున్నారు. దీనికి సంబంధించి ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి నేతల్ని టార్గెట్గా చేసుకొని రామ్ గోపాల్ వర్మ ఎందుకు ఇటువంటి చర్యలకు పాల్పడ్డారు, దీని వెనుక ఎవరున్నారన్న కోణంలోనే విచారణ సాగబోతోంది. మరి కాసేపట్లో రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్కి రాబోతున్నారు. గతంలోనే రామ్ గోపాల్ వర్మని విచారణ కోసం నోటీసులు జారీ చేసినా కానీ ఆయన హైకోర్టుకి వెళ్ళి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఆ తర్వాత హైకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ పొందిన నేపథ్యంలో ఈరోజు విచారణకు హాజరు కాబోతున్నారు. మరో కేసు ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుని గుంటూరు సిఐడి కార్యాలయంలో కస్టోడియల్ టార్చర్ చేసిన కేసు సంబంధించి ఏదైతే 5వ నిందితురాలుగా ఉన్న జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతిని ఈరోజు విచారించబోతున్నారు. ఈ కేసులో ఇప్పటికే రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్తో పాటు ప్రైవేటు వ్యక్తి తులసిబాబు అరెస్ట్ అయి ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే ఇదే కేసులో విచారణకి పలుమార్లు నోటీసులు జారీ చేసినా కానీ జీజీహెచ్ సూపరింటెండెంట్గా పనిచేసిన ప్రభావతి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆమె కోసం పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రకాశం జిల్లా ఎస్పీ లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఏదైతే అరెస్ట్ నుంచి సుప్రీంకోర్టులో ఊరట పొందిన తర్వాత ప్రభావతి వెలుగులోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు విచారణకు రావాలని ఎస్పీ దామోదర్ మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రభావతిని విచారించబోతున్నారు. ఏదైతే రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేసి ఆయన ఒంటి మీద గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నా కానీ జీజీహెచ్ వైద్యులు ఇచ్చిన రిపోర్ట్ని ఎందుకు తారుమారు చేశారన్న కోణంలోనే ప్రభావతిని ఈరోజైతే ఎస్పీ దామోదర్ విచారించబోతున్నారు. ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో విచ్చలడుగా వ్యవహరించిన వీళ్ళిద్దరు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నమోదైన కేసులతోటి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి తిరిగి కోర్టుల నుంచి బెయిల్ పొందిన తర్వాత ప్రస్తుతం అయితే వెలుగులోకి వచ్చారు. వీళ్ళిద్దరిని కూడా ఈరోజు విచారించబోతున్నారు. యామిని, రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.